అక్క, నేను చెప్పేదొకటి నువ్వనేదొకటి. ఇప్పుడు నేనేవి శామ్ని కోడలుగా అంగీకరించడం లేదు. కాకపోతే జరిగిందేంటో తెలిసే వరకు మాట అండం తప్పు అంటున్నాను. నువ్వింతే, ఏది తినగా మాట్లాడవు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొట్టి మాట్లాడుతూ ఉంటావు. నీ ఆలోచన ఏంటో నాకు అర్థమే కావట్లేదు. అమ్మా, నీకేది సవ్యంగా అర్థం కాదు, కానీ పిన్ని చెప్పేదే కరెక్ట్. నిజమేంటో తెలిసే వరకు ఆ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. ఇంకా తెలిసేదేంటి? అరే, ఫోటో అంత చక్కగా కనబడుతుంటే అది నిజమో కాదో ఇంకా తేలేదు కదా రాజీ. తేలే వరకు ఆ అమ్మాయిని తప్పుగా ఏమీ అనకు. ఇది మరీ బాగుంది. ఇప్పుడు ఆవిడ గారు నేనేమన్నానని? అరే, జరిగిందేగా చెప్పాను నేను. ఏం జరిగిందో తెలియదు. తెలియనప్పుడు తెలిసేంత వరకు మౌనంగా ఉండాలి కదమ్మా. అవును రాజీ, మాట అంటే తీసుకోలేం, జీవితాంతం గుర్తుండిపోతుంది. కర్మ, నేను మీకు చెప్పడానికి వచ్చానో లేక మీ అందరూ చెప్తుంటే నేను వినడానికి వచ్చానో నాకు తెలియటలేదు. వెదో జీతం ఎప్పుడు ఇంతే. ఎప్పుడు ఎవరు నా మాట వినరు. అనవసరంగా మీ అందరికీ చెప్పాను. చిచి. ఈ ఇంటి మనవరాలిగా ఈ ఇంట్లో నీకు వాటా ఉందన్నావన్న ఒకే ఒక్క మాటతో నువ్వు జస్ట్ ఇంట్లో ఉన్నావు, అంతవరకే. నువ్వు నన్ను ప్రేమించలేదా బావా? బాధపడుతున్నాను నిన్నొకప్పుడు ప్రేమించినందుకు. ఫ్రెండ్, ఏంటి ఫ్రెండ్ ఇదంతా? ఏం తెలియనట్టు అలా అడుగుతావేంటి చంద్ర? ఇప్పటికైనా అర్థమైందా ఒక నిజాన్ని దాచడం ఎంత పెద్ద తప్పు? ఆ ఫోటో వచ్చిన దగ్గర నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను, బావకి చూపిస్తాను, జరిగిందేంటో చెప్తాను అని. విన్నావా? నువ్వు తప్పుగా ఆలోచించి నన్ను తప్పుదారి పట్టించావు. అందరి దృష్టిలో దోషులు చేశావు. సారీ ఫ్రెండ్. ఇది సారీతో పోయే తప్పు కాదు చంద్ర. జీవితమే తారుమారయ్యే పొరపాటు. అందుకే జీవితంలో దేన్ని కూడా జోక్గా, సిల్లీగా తీసుకోకూడదు. విడిపోయిన కుటుంబాన్ని కలపాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. అమ్మ నాన్నతో పాటు నేను కూడా మీ అందరితో ఆనందం పంచుకోవాలన్నా నా కళ, ఆశయం నాశనం అయిపోయాయి. అందరి దృష్టిలో నేను ఒక దోషిగా, మా నాన్న ఒక నేరస్తుడిగా, నా కుటుంబం ఒక ముద్దాయిగా నిలబడింది. మొత్తం మొత్తం పోయింది. ఆగు చంద్ర. ఎక్కడికి? అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఫోటో దాచింది నువ్వు కాదు నేను అని చెప్తాను. లాభం లేదు చంద్ర, పరిస్థితులు చేయి దాటిపోయాయి. మనమే చేతులారా చేయి చార్చుకున్నాం. ఆ ఫోటో మన చేతికొచ్చినప్పుడు మన దగ్గరున్నవన్నీ ప్రశ్నలే. ఇప్పుడు సమాధానాలున్నా వినేవాళ్ళెవరూ లేరు, బావతో సహా. ఇప్పుడు నువ్వు ఇంకేదో చెప్పి బావ నిన్నింకేదో అని, నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు, అపార్థాలు వద్దు వద్దు చంద్ర.
అసలు నువ్వేదో చెప్పావని ఆ ఫోటో దాచడం కూడా నా తప్పు. బావ నా కళ్ళల్లోకి సూటిగా చూసి అడిగిన ప్రశ్న ఒకటే చంద్ర, ఫోటో విషయం తెలిసి నాకెందుకు చెప్పలేదు అని. బావ అలా ఆలోచించడం కూడా కరెక్టే. చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచిన తాతయ్య, ఆడి పాడించిన నానమ్మ ఒకరు చనిపోయి ఇంకొకరు బాధపడుతుంటే అది మాత్రం బావ ఇలా తట్టుకోగలడు. నువ్వు పెళ్లి గురించి మాత్రమే ఆలోచించావు, కానీ ఇక్కడ కుటుంబం మొత్తం కూలిపోతుంది. ఏదైనా అంతా మన మంచికి. తాతయ్య మర్డర్ మిస్టరీలో అసలేం జరిగిందో, ఎవరు చేశారు, ఎలా జరిగింది అని ఇప్పటి వరకు అన్ని ప్రశ్నలే. ఈ రకంగా అయినా అన్నీ బయటపడాలి. డాడీ ఈ హత్య చేయలేదు, ఆయన నిర్దోషి అని నిరూపించాలి. నేనొచ్చింది ఆస్తి కోసం కాదు, ఆప్యాయత కోసమని తెలియజెప్పాలి. ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకున్నది ఒక అపార్థాన్ని, అబద్ధాన్ని అని బయట పెట్టాలి. వీటన్నిటికీ కారణమైన వాళ్ళని శిక్షించాలి. మనం ఏం చేస్తాం ఫ్రెండ్? చేస్తాను. ఇది వరకట్లా సరదాగా పొరపాటునో కాదు, నిజాన్ని నిజాయితీగా నిర్భయంగా బయటికి తీసుకొస్తాను. ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండేలా చేస్తాను. ఏంటో నా జీవితానికి సంతోషమే లేకుండా పోయింది. కోరుకున్నది ఒక్కటి, అది కూడా ఆశ చూపించి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఏం దేవుడా, ఏంటయ్యా నా రాత్రి ఇలా రాసావు? శామేమో జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళైపోయింది, సూర్యనే నా భర్త అంటుంది. హ్మ్. సామాన్యమైపోయినా మళ్ళీ మొగ్గు చూపిద్దామంటే తనని కాస్త శామ్ బయటకు గెంటేసింది. ఉన్నది ఊడింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఇప్పుడు నా గతి ఏంటి, నా జీవితం ఏంటి? స్వామి, నీకు దండం పెడతాను, నాకేదో దారి చూపించయ్యా. రాజీ ఆంటీ, ఏంటో సామాన్యం లేకపోయినా సామాన్య నన్ను పిలుస్తున్నట్టుంది. అంత నా భ్రమే. రాజీ ఆంటీ, నాకు సామాన్య బాగా అలవాటైపోయినట్టుంది. ఏంటో ఎదురుగుండా వచ్చి పిలిచినట్టు అనిపిస్తుంది. రాజీ ఆంటీ, ఇన్నిసార్లు గొంతు వినపడుతుందంటే ఇది భ్రమ కాదు, నిజంగానే వచ్చిందా ఏంటి? హా? అమ్మ సామాన్య, వచ్చేసావా? ఇది భ్రమ కాదు, నిజమే. నేనే కదంటీ, డాడీ కూడా వచ్చారు. అవునా? ఏరే డాడీ, అమ్మ సామాన్య, ఈయన నీకు డాడీయా? అవునాంటీ. మరప్పుడు వేరే ఆయన్ని తీసుకొచ్చి డాడీ అని పరిచయం చేసి పూజలో కూడా కూర్చోపెట్టారు. ఆయనెవరు? కొంప తీసి మీ అమ్మకి ఆయన డమ్మీ ఆంటీ. డమ్మీయా? నమస్తే అమ్మా, నా పేరు చక్రధర్, సామాన్య నా కూతురు. ఆ, నాకు ఇప్పుడే తెలిసింది.
నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు చక్రధర్. నేను సామాన్య ఫాదర్ని. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఈయన మీ నాన్నగారా? అవునంట. మరప్పుడొచ్చింది? ఆయన డమ్మీ ఆంటీ. ఆ? అదేంటి? అదేంటంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు పూజలు పెట్టేసుకొని రమ్మని ఆర్డర్ ఇవ్వగానే వచ్చేయడానికి మా డాడ్ ఎవరనుకుంటున్నారు? అమెరికాలో బిజినెస్ మ్యాన్. అల్లాటప్ప వాటి కోసం ఎప్పుడు పడితే అప్పుడు రారు. అవసరం అనుకుంటేనే వస్తారు. సర్లే అమ్మా, మాకెందుకులే. నాకు కావాలి. ఏం కావాలి? సావిత్రమ్మ గారు ఉన్నారా? పైన. పైన గదిలో ఉన్నారని చెప్తున్నానండి. ఉన్నారా? ఉంటారులేండి. సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు. డాడ్ వస్తున్నారు. ఆహాహాహాహాహా. నా జన్మ ధన్యమైంది. సావిత్రమ్మ గారు, నడకలో రాజసం, కళ్ళల్లో తేజస్సు, మొహంలో గాంభీర్యం, అలానే ఉన్నాయమ్మా. సావిత్రమ్మ గారు, మహానుభావులు పోయారు గాని ఉండుంటే మీ మొహం ఇంకా కళగా ఉండేది. బాగున్నారా సావిత్రమ్మ గారు? నన్ను గుర్తుపట్టలేదా సావిత్రమ్మ గారు? నేనమ్మా, చక్రధర్ని. అన్నీ సవ్యంగా జరిగి ఉండుంటే ఈ వజ్రపాటి ఇంటికి అల్లుణ్ణి కావాల్సిన వాణ్ణి. ఇప్పుడు గుర్తుపట్టారా అండి? మీరు గుర్తుపట్టడం కోసమే అప్పుడు వేసుకున్న బట్టలే ఇప్పుడు వేసుకుని వచ్చానమ్మా. సావిత్రమ్మ గారు, ఇంకా గుర్తుపట్టలేదా? అదేనమ్మా, 20 ఏళ్ల క్రితం ఆ పటంలో ఉండే రంగారావు గారు. అదిగోనమ్మా, ఇక్కడే, ఇదిగో ఇక్కడే సింహంలా కూర్చొని ఉన్నారు. ఈ పక్కనే మీరు ప్రశాంతంగా నుంచొని ఉన్నారు. ఇప్పుడు నుంచున్నారే మీ అబ్బాయిలు, అప్పుడు కూడా అలాగే వినయంగా నుంచొని చూస్తూ ఉన్నారు. అమ్మా సావిత్రమ్మ గారు, ఇక్కడేనమ్మా నేను మా అమ్మా నాన్నలతో కూర్చొని ఉన్నాను. ఆ పక్కని బంధువులు స్నేహితులు అందరూ ఉన్నారులేండి. అందరి సమక్షంలో ఇక్కడే నాకు మీ అమ్మాయి కళ్యాణితో నిశ్చితార్థమైంది. అమ్మా సావిత్రమ్మ గారు, కానీ పెళ్లి జరగలేదు. ఇప్పుడు గుర్తొచ్చిందమ్మా? ఆ, చాలా సంతోషం అమ్మా. అసలు విషయం ఏంటంటే అమ్మా, రామ్మా దా. నా కూతురు సామాన్యమ్మా ఈ ఇంటికి కోడలు అవ్వాలని వచ్చింది. ఇక్కడే నిశ్చితార్థమైంది, కానీ పెళ్లి కాలేదు. అవును, ఈ పాయింట్ నేను మర్చిపోయానండి.
అది నన్ను బయటికి తోసేసినప్పుడు సూర్యతో నాకు నిశ్చితార్థం జరిగింది, నాకు ఈ ఇంట్లో హక్కుందని ఎందుకు చెప్పలేదు? ఛ! మెయిన్ పాయింట్ మిస్ చేశాను. ఆ, నాకు తెలియక అడుగుతున్నాను సావిత్రమ్మ గారు. నాకు నిశ్చితార్థమైంది, నా కూతురికి నిశ్చితార్థమైంది. మేము నిశ్చితార్థాలకే పనికొస్తామా? పెళ్ళిళ్ళకి పనికిరావా అమ్మా? ఏంటి సావిత్రమ్మ గారు, నాకేం అర్థం కావట్లేదు. మీ భర్తను చంపి మీకు 5వ తనాన్ని దూరం చేసిన ఈ కుటుంబానికి మీ మనవణ్ణి ఇచ్చి పెళ్లి చేయడానికి రెడీ అయిపోయారు. అమ్మా, అసలు నిజాన్ని బయటపెట్టి మీ ముందే మీ భర్తను చంపిన హంతకుని నిలబెట్టిన నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోకుండా బయటికి గంటేశారు. ఇదెక్కడి న్యాయం సావిత్రమ్మ గారు? గెంటేసింది మేం కాదత్తా, సామంతే సామాన్యం పట్టుకొని మెడ పట్టుకొని గెంటేసింది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నీకు తర్వాత చెప్తానమ్మమ్మ. నువ్వెందుకు చేశావని నేను నిన్ను అడగడానికి రాలేదమ్మా. సావిత్రమ్మ గారిని మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చెయ్యమని అడగడానికి వచ్చాం. చెప్పండి సావిత్రమ్మ గారు, 20 సంవత్సరాల క్రితం నా విషయంలో ఇదే జరిగింది. మళ్ళీ ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత నా కూతురి విషయంలోనూ అదే జరుగుతుంది. మా జీవితాలు ఇంతేనా? నేనంటే కోలుకున్నాను, మరో పెళ్లి చేసుకున్నాను. కానీ ఈసారి ఆడపిల్లండి. నిశ్చితార్థం అయ్యే వజ్రపాటింటి కోడలని ఊరంతా తెలిసిపోయి ఇది ఈ ఇంట్లోనే ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నదాన్ని మీరిప్పుడు కాదు అనేస్తే నా కూతురి జీవితం ఏమైపోతుంది? అసలు నా కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? దీనికి అసలు ఈ జన్మలో పెళ్ళవుతుందా అమ్మగారు? చెప్పండి సావిత్రమ్మ గారు, ఎన్నిసార్లు ఇలాగా చెప్పండి. మీరుండగా నా కూతురు బతుకు నాశనం కాదని నేను అనుకుంటున్నాను. మీరు ఇప్పుడే చెప్పండి, ఏం చెయ్యాలనుకుంటున్నారు? మీకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. చక్రధర్, అప్పుడు మీ విషయంలో జరిగింది మా చేతుల్లో లేనిది. ఇప్పుడు మీ అమ్మాయి విషయంలో జరుగుతున్నది కూడా నేనిప్పుడే మాట ఇవ్వలేను. అదేంటి సావిత్రమ్మ గారు? వినండి, పెళ్లిపీటల మీద మాకు ఆ కుటుంబం అన్యాయం చేసిందని నా మనవడు తాళి కట్టకుండా వచ్చేశాడు. దానిని నేను సమర్థిస్తున్నాను. నిశ్చితార్థం జరిగింది, జీలకర్ర బెల్లం పెట్టింది, ఇవన్నీ కాదు నాకు ముఖ్యం. నా మనవడి ఇష్టం. తన ఇష్టం ఎలాంటిదైనా సరే దానిని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఇలాంటి టెస్ట్ పెడుతుందంటే డాడ్ అవునమ్మా, మొత్తం చెప్పని. ఈ పెళ్లి పీటలు ఎక్కింది అంటే సూర్య ఇష్టపడ్డాడనే. ఇప్పుడు తన ఇష్ట ప్రకారమే తన పెళ్లి జరుగుతుంది. సూర్య ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను అడ్డు చెప్పను.